స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ కీలక సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందించనుంది. రేపు కేబినెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశ్శంకరి, మరి కాసేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి ఏకసభ్య కమిషన్ హాజరు కాబోతుంది. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఈ ఏకసభ్య న్యాయ కమిషన్ అందించబోతా ఉంది. వాస్తవానికి గత 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చింది. సో ఈ తీర్పుని ముందుకు తీసుకువెళ్లడం కోసం, ఎస్సీ వర్గీకరణని ముందుకు తీసుకువెళ్లడం కోసం, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసము ఒక కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది గత 2024 సెప్టెంబర్లో. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఇటు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, సీతక్క, మల్లు రవి వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. సో ఈ కమిటీ అధ్యయనం చేసి కొన్ని సమావేశాలను నిర్వహించి మరింత లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది గత అక్టోబర్లోనే. సో ఆ మేరకు ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది షమీం అఖ్తర్ నేతృత్వంలో ప్రభుత్వం. సో ఆ కమిషను పూర్తిగా అధ్యయనం చేసి, అంటే నిజానికి ఈ ఎస్సీల్లో మొన్న చేసినటువంటి లెక్కల ప్రకారం, బీసీ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే 17.43% ఎస్సీ జనాభా ఉన్నట్లుగా తేలింది. సో ఈ 17.43లో కూడా వారి జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా ఎస్సీల్లో మరొక 50-60 ఉపకులాలు ఉన్నాయి. సో వారికి జనాభా దామాషా ప్రకారము ఈ ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ని లెక్క కట్టి ఆ మేరకు జనాభా మేరకే రిజర్వేషన్ను ఇవ్వాల్సి ఉంటుంది, దానికి చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ మేరకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి అధ్యయనాన్ని ఈ ఏకసభ్య కమిషన్ చేసింది. సో ఆ కమిషన్ కొద్దిసేపట్లోనే ఈ సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీతో సమావేశం కాబోతుంది. ఆ నివేదికను కూడా అందించబోతా ఉంది. సో ఈ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక పైన రేపు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఆ క్యాబినెట్కి ఈ సబ్ కమిటీ ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని సిఫార్సు చేయబోతుంది. సో ఈ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ పైన రేపు క్యాబినెట్లో కూడా చర్చించబోతా ఉన్నారు. సో అంతిమంగా మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించబోతా ఉన్నారు. ఎందుకనంటే ఈ వర్గీకరణ అమలు చేయాలి అంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను విభజించి రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలంటే, రిజర్వేషన్లను నిర్ధారించాలంటే ఖచ్చితంగా దానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టబద్ధత కల్పించాలంటే దానికి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గవర్నర్ ఆమోదంతో. సో ఇది తతంగం అంతా ఉంటుంది. కాబట్టి రేపు ఈ రోజు ఇచ్చేటువంటి కమిషన్ నివేదికను రేపు క్యాబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలిపి రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణ పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా, నివేదిక ఏం సిఫార్సులు చేసింది దానిపైన అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కార్ ఉంది. సో ఆ మేరకు రేపు అసెంబ్లీలో దీనిపైన కూడా చర్చించబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు ఇప్పటికే బీసీ కమిషను బీసీలకు సంబంధించినటువంటి లెక్కలన్నింటినీ కూడా ఇచ్చేసింది. సో దాంట్లో 46% బీసీల జనాభా ఉన్నట్లుగా తేల్చింది. అయితే ముస్లింలలోని బీసీల జనాభాను కూడా కలుపుకుంటే దాదాపుగా 56% పైగా బీసీల సంఖ్య ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో తేల్చింది. సో ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ను పెంచాలి అని అంటే ఖచ్చితంగా కేంద్రం చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఉంది, 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని చెప్పి. సో ఈ నేపథ్యంలో నిన్న తేల్చినటువంటి లెక్కల ప్రకారం అయితే దాని సంఖ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి ఆదేశాలకు మించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపేటటువంటి ఆలోచనతో ఉంది. ఆ మేరకు చట్ట సవరణ చేసి అవకాశం పెంచుకునేటువంటి బీసీ రిజర్వేషన్ పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కేంద్రానికి తీర్మానం చేసి పంపేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ.